నాబాలు చాలా ధనవంతుడు, కానీ అతని హృదయం గర్వంతో నిండిపోయినది. దావీదు నాబాలు ఇంటి దగ్గర గొప్ప విందు చేస్తాడని తెలుసుకుని తన పనివారిని కొంతమంది నాబాలు ఇంటికి పంపించి ఆహార పదార్థాలు తేమని చెప్పినప్పుడు నాబాలు దావీదును చేసిన సహాయాన్ని మర్చిపోయి హీనంగా మాట్లాడతాడు. దావీదుని అవమానకరంగా మాట్లాడినప్పుడు దావీదు పనివారు తిరిగి వచ్చి దావీదునకు జరిగిందంతా చెప్పినప్పుడు దావీదు కోపంతో ఈరోజు అతని వంశాన్ని అంతం చేయాలని యుద్ధానికి బయలుదేరతాడు సైన్యాన్ని తీసుకుని. ఈ విషయం పనివాడు ద్వారా తెలుసుకున్న అబిగయలు దావీదును ఎదుర్కొంటకు ఆహార పదార్థములు తీసుకుని దావీదును ఎదుర్కొంటకు బయలుదేరింది. దావీదు ఎదుర్కొని దావీదును క్షమాపణ అడిగింది. దావీదు అబిగయలను చూసి, ఇదిగో నా భర్త దుష్టుడైన నాబాలును మీరు జ్ఞాపకం చేసుకోండి, నా దోషం నాదనికిని క్షమించమని దావీదుని అబిగయలు వేడుకున్నప్పుడు దావీదు క్షమించాడు. దేవుడు స్వయంగా నాబాలును శిక్షించాడు. జ్ఞానం మరియు వినయం దావీదును పాపం నుంచి కాపాడాయి. దావీదు దేవుడికి కృతజ్ఞతలు చెల్లించాడు. అలాగే జ్ఞానం కలిగిన స్త్రీ తన వంశం నాశనం కాకుండా కాపాడుకుంది. ఇది మీ హృదయాన్ని తాగితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబర్ చేయండి.